నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్. అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి, వెన్నెముక సమస్యలకు చికిత్స. 7013809996. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. వక్ఫ్ బోర్డుకు సంబంధించి 13 ఎకరాల భూమి నెల్లూరులో వివాదాస్పదంగా మారింది. అయితే దీని మీద వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ స్పందించారు. దేవుడే దిగి వచ్చినా కూడా ఈ భూమి అన్యాక్రాంతం కార్యమను, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి బాధ్యతని నేను నిర్వర్తిస్తాను అని చెప్తూ ఉంటే, మరోవైపు వైసీపీ మాత్రం ఇది వేరే వాళ్ళకి అన్యాక్రాంతం చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి, కొంతమందికి ఎన్ఓసీలు కూడా ఇచ్చున్నారు కొన్ని భూములకు, ఇటువంటివన్నీ జరగడం దారుణమైనటువంటి విషయమని ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మైనార్టీ నాయకులు సమీ హుసేని మనతో ఉన్నారు. అసలు ఏంటి ఈ వివాదం, 13 ఎకరాల వివాదం ఏంటి, దీన్ని ఏం చేయబోతున్నారు ప్రస్తుతం అనేటువంటి విషయంపై అసలు వివాదానికి కారణం ఏంటి తెలుసుకుందాం. సమీ హుసేని చెప్పండి, అసలు వివాదానికి కారణం ఏంటి, అసలు ఈ 13 ఎకరాల సమస్య ఏంటి? అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఏదైతే జామియా మసీద్కి సంబంధించిన 13 ఎకరాల 33 సెంట్ల భూమి ఏదైతే ఉందో మన పరమేశ్వరి నగర ప్రాంతంలో, అది దాదాపు మనం పుట్టక ముందు నుంచి ఆ జామియా మసీద్ ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి ఆ మసీద్ సంబంధించిన ఇనామ్ ల్యాండ్స్ అయ్యి, దానికి ఏంటంటే జొహరా బేగం అని చెప్పి ఒక ఆమె ముతవల్లిలాగా ఉండింది. వాళ్ళ నాయన చచ్చిపోయిన తర్వాత ఆమెకు ముతవల్లి చెప్పి ఇచ్చినారు. పాత రోజుల్లో ఏంటంటే మేము పుట్టక ముందు మేము చిన్న పిల్లకాయలాగా ఉన్నప్పుడు వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ఆస్తులను కాపాడడానికి ఎవరైతే ముతవల్లిలు ఉంటారో, ముతవల్లులు అంటే వాచ్ డాగ్స్, అంటే గడ్డి వాము దగ్గర కుక్కల్లాగా కూర్చొని ఉండాలి. వీళ్ళు ఏంటంటే ఈ అల్లాకు సంబంధించిన ప్రాపర్టీస్ని అమ్ముకొని వేరే వాళ్ళకు లీస్కి ఇచ్చేసి దొంగ డాక్యుమెంట్లు తయారు చేసి అమ్ముకొని తినేస్తుండారు. అటువంటి తరుణంలో తర్వాత మీడియా పరంగా కానివ్వండి, అదేవిధంగా ఇంకొకటి ఏదైతే మనకు ప్రజల్లో తెలివితేటలు పెరిగినాయో, ఏదైతే ప్రజల్లో మంచి అవగాహన వచ్చినప్పుడు వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ఆస్తులు, అల్లాకు సంబంధించిన ఆస్తులను మీరు ఏ విధంగా అమ్ముతారు, ఇది అమ్మడానికి ఎవరు, మీరు కొనడానికి వాళ్ళు ఎవరు అని చెప్పి జనాలు నిలదీయడం జరిగింది. ఆ నిలదీయడము, ఎదుర్కోవడము, ఆ ప్రాపర్టీలను రక్షించుకోవడానికి ప్రజల్లో నుంచి స్పందన వచ్చేది. ఎక్కడైనా మసీదులకు సంబంధించిన ఆస్తులను ఆక్రమణ జరిగితే ప్రజలు పోయి దాన్ని ఖండించేవాళ్ళు, దాన్ని తీవ్రంగా నిరసించేవాళ్ళు. కానీ వక్ఫ్ బోర్డులో ఉన్న అధికారులు ఏంటంటే వాళ్ళ చేతి వాటం చేసి ఇది కోర్టులో ఉందని చెప్పి కోర్టులో ఎక్స్పర్టీ డిగ్రీలు చేసుకుంటూ వచ్చేవాళ్ళు. నేను ఒకటే చెప్తున్నా, ఏదైతే 13 ఎకరాల 33 సెంట్ల భూమి ఉందో ఈ భూమి అయితే ఎవరి స్వాధీనంలో లేదు, మసీద్ స్వాధీనంలో ఉంది. అక్కడ దాదాపు 15-20 సంవత్సరాల ముందర కూడా కొంతమంది దాన్ని అన్యాక్రాంతం చేసే ప్రయత్నం చేసినప్పుడు ముస్లిం సమాజం తిరగబడి వాళ్ళని ఎదుర్కొని దాన్ని మేము కాపాడుకున్నాం. 1997లో జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ లాగా నేను ఉన్నప్పుడు బారా షహీద్ దర్గా అమ్మేసి ఉన్నారు. బారా షహీద్ దర్గాలో వచ్చి రాళ్ళు నాటి ఇది చేసినప్పుడు ఆ రోజు మనం అందరం కూడా అక్కడ ఉన్న పెద్దోళ్ళు అందరూ కూడా, సొమ్నాని కానివ్వండి, కౌన్సిలర్ షఫీ కానివ్వండి, ఇబ్రాహీం భాయ్, కుంటి ఇబ్రాహీం భాయ్ కానివ్వండి, లేబర్ బీడీ రెహమాన్ భాయ్ కానివ్వండి, ఎవరైతే ఆ రోజు మైనార్టీ నాయకులు అనబడే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ లాగా నేను ఉన్నాను. మేమందరం కూడా పోయి దాన్ని రక్షించినాం. అదేవిధంగా నేను జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ లాగా ఉన్నప్పుడు ఆ జొహరా బేగం అనే ఆమె దాన్ని వేరే వాళ్లకు లీజ్ అగ్రిమెంట్ చేసే ప్రయత్నం చేసినప్పుడు ఎవరైతే ఇనాందారులు ఉన్నారో మీరు దాంట్లో వచ్చే పంట కానీ దాంట్లో ఏదైనా మీరు పండించి కానీ ఏదైనా దాంట్లో వ్యవసాయం చేసి వచ్చిన డబ్బులతో ఇమాం మౌజులకు డబ్బులు ఇచ్చి మీరు కూడా దాంట్లో జీవించే హక్కు ఉంది, కానీ మీరు అమ్మే హక్కు లేదని చెప్పి ఆ రోజే మేము ఆపి, ఆ రోజు ఆక్రమణ చేయడానికి ఎవరైతే జీలాని మేస్త్రి అని ఒక దొంగ ఉన్నాడు, అతను బేల్దారి పని చేస్తాడు, జీలాని మేస్త్రి అని, అతను కొంతమంది దొంగలు ఉన్నారు, ఈ జొహరా బేగం చెంచాలు, వీళ్ళందరూ కూడా ఏంటంటే జామియా మసీద్ కమిటీలు వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అది, ఎవరు పోయేసి ఒక స్వీట్ బాక్స్ ఇచ్చేసినా కానీ వాళ్ళ కమిటీలో వేసే పరిస్థితులు. అటువంటి దొంగలను రోడ్డు మీద బట్టలు ఊడదీసి చెట్లకు కట్టేసి ఆ స్థలాన్ని మేము కాపాడినాం. అప్పటి నుంచి ఆ స్థలం జోలికి ఎవరు వెళ్ళటం లేదు. అయితే హాజీ అబ్దుల్ అజీజ్ గారు ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో అక్కడ ఆ 13 ఎకరాల 33 సెంట్లకు ఫెన్సింగ్ వేయాలని చెప్పి, ఖచ్చితంగా దాన్ని ఫెన్సింగ్ కానీ కాంపౌండ్ వాళ్ళు కానీ కట్టాలా. ఎందుకు కట్టాలంటే దాని చుట్టూ లేఅవుట్లు వచ్చేసి ఉన్నాయి. ఈ లేఅవుట్లు వేసిన వాళ్ళు మా స్థలంలో ఎంత ఆక్రమించేసి ఉన్నారు, లేదా లోపలికి వచ్చి ఉన్నారా, ఏం చేసి ఉన్నారు అని తెలియాలి కదా. ఇప్పుడు ఒక పంట కాలువ ఉంటే
ఆ పంట కాలువను మూసేసి ఆ స్థలాన్ని ఆక్రమించుకొని వక్బోర్డ్ స్థలంలో పంట కాలువ తవ్వేసి ఉన్నారు. ఇవన్నీ కూడా టెక్నికల్గా ఆ సైట్లో దిగిన తర్వాత అజీజ్ గారు ఇవన్నీ మనకు తెలిసినాయి. అతను కానీ దిగకుండా కానీ ఉంటే 13 ఎకరాలు ఖాళీగా ఉంది, మా స్వాధీనంలో ఉందని మేము అనుకుంటున్నాం. కానీ ఖాళీగా ఉన్న 13 ఎకరాల్లో ఎంత టెక్నిక్గా దొంగతనాలు చేస్తున్నారని మనకు తెలియదు కదా. ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు అబ్దుల్ అజీజ్ పని చేస్తున్నాడు, బోర్డ్ చైర్మన్ లాగా అతను 3 నెలలు 4 నెలలు, ఈ 3-4 నెలలు అతని చేతిలో జాదుకి చెడి ఏం లేదు కదా. అబ్రకడబ్రా అనగానే మొత్తం మారిపోవడానికి. మేము పుట్టక ముందు నుంచి అన్యాక్రాంతాలు జరుగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో 5 సంవత్సరాలు ఉండింది కదా. ఈ 5 సంవత్సరాలు అంజద్ బాషా డిప్యూటీ సీఎం లాగుండాడు, మైనార్టీ మినిస్టర్ లాగుండాడు, ఖాదర్ బాషా వక్బోర్డ్ చైర్మన్ లాగుండారు, మీరందరూ నాయకులు లాగుండారు కదా. ఎవరైతే ఈ అజీజ్ని విమర్శించే వాళ్ళకి నేను అడుగుతున్నా, అతనికి చెయ్యనివ్వండి. అతను ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా మీరు కాదు మేము నిలదీస్తాం. అతను తప్పు చేస్తే నెల్లూరు జిల్లాలో కాదు ఆంధ్ర రాష్ట్రంలో మైనార్టీలకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా కానీ ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా కానీ చొక్కా పట్టుకొని నిలదీసేది ముందు నేనే కదా. నా సొంత జిల్లాలో వక్బోర్డ్ ఆస్తి అన్యాక్రాంతం అయితే చూస్తూ తల మీద కప్పుకొని చేతు గాజులు వేసుకొని ఏం కూర్చోము. అతను ఒక మంచి పని చేస్తున్నాడు. ముందులో నేను కూడా ఏందయ్యా ఈయన ఎవరికి చూపకుండా ఇది చేస్తున్నాడు అని చెప్పి అనుకున్నాను. అతను అనౌన్స్ చేసినాడు అనుకోండి, అతని మీద పొలిటికల్ ప్రెషర్సు లేదా ఎంక్రోచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోయి కోర్టులో నుంచి స్టేలు తీసుకొని రావడం వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అజీజ్ గారు ఎవరికి చెప్పకుండా నేరుగా అధికారులను తీసుకొని వచ్చి సర్వే చేసినారు కదా, నిజంగా దాన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే అక్కడ జరిగిన అన్యాక్రాంతాలు ఉన్నాయో ఈ పంట కాలువ పక్కన ఉన్న పంట కాలువని ఈ 13.5 ఎకరాలు తీసుకుని వచ్చినారు. చుట్టుపక్కల లేఅవుట్ వాళ్ళు బిల్డింగ్లు తీసుకొని వచ్చి దీంట్లో కట్టేసి ఉన్నారు. అదేవిధంగా ఇంకొక 4 ఎకరాల 10 సెంట్లు, అదేవిధంగా ఇంకొక 2 ఎకరాల 10 సెంట్లు, ఈ విధంగా చాలా ప్రాపర్టీస్ బయటికి వస్తున్నాయి. అజీజ్ కూడా ఏంటంటే హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ అతను. రెండోది ఏంటంటే రాజకీయంగా 10 రూపాయలు సంపాదించుకోవాలనే ఆలోచనతో రాజకీయాల్లో రాలేదు అతను. 10 మందికి సేవ చేయాలా, ఒక మంచి పేరు సంపాదించుకోవాలా, ముస్లింలు కూడా సమర్థవంతంగా పరిపాలన చేయగలరు, ముస్లింలకు ఏదైనా పదవి కానీ ఇస్తే దాన్ని సమర్థవంతంగా చేసి ఆ పదవికి మంచి పేరు తీసుకొని రాగలరు అని నిరూపించాలనే తత్వం అజీజ్లో ఉంది. అజీజ్ నాకు చాలా రోజుల నుంచి తెలుసు. అతను నెల్లూరు కార్పొరేషన్కి చైర్మన్ లాగా ఉండారు, ఇప్పుడు వక్బోర్డ్ చైర్మన్ లాగా ఉన్నాడు. వక్బోర్డ్ చైర్మన్ లాగా ఉన్నప్పుడు ముస్లిం కల్మా చదివిన ఏ ముస్లిం కూడా అల్లా యొక్క సొత్తును, వక్బోర్డ్ అంటే ఏంది, ద ప్రాపర్టీ విచ్ ఈస్ బిలాంగ్స్ టు ఆల్మైటీ అల్లా, అల్లాకు సంబంధించిన ఆస్తికి అజీజ్ కానీ నేను కానీ ఇంకొకడు కానీ వక్బోర్డ్ మినిస్టర్ కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే గడ్డి వామ్ దగ్గర కుక్కల్లాగుండి కాపలా చేయాల్సిందే తప్ప దాంట్లో అంగుళం భూమి అమ్మే హక్కు వాళ్ళకు ఉండదు, తినే హక్కు ఏముండదు. దాంట్లో వచ్చే ఆదాయాన్ని పెంపొందించి మసీదులకు మేలు చేసుకుంటూ ముస్లిం కమ్యూనిటీ వెల్ఫేర్ కోసం ఆ డబ్బుల్ని యూజ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు వైసీపీ చెబుతున్నట్టు ఇది ఎవరికైనా లీజ్కి ఇచ్చేస్తారు, అన్యాక్రాంతం చేసేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే దాంట్లో వాస్తవం లేదంటారా? ఇప్పుడు లీజ్కి ఇచ్చే అధికారం అయితే వక్బోర్డ్ వాళ్ళకు ఉంటుందండి. 1995 వఫ్ యాక్ట్ ఏదైతే ఉందో 1995 వఫ్ యాక్ట్ ప్రకారము లీజ్కి ఇచ్చే అధికారం ఉంటుంది. లీజ్కి ఇచ్చినా కానీ ఎందుకు లీజ్కి ఇస్తున్నారు, ఏ పర్పస్ మీద లీజ్కి ఇస్తున్నారు, ఆ లీజ్దారుడు ఏంది అనేది ఇవ్వాలా. లీజ్కి ఇచ్చిన తర్వాత కూడా ఆ లీజ్ని రద్దు చేసే హక్కు కూడా వక్బోర్డ్కి ఉంటుంది. వాళ్ళు లీజ్ ఇచ్చిన కండిషన్లోనే ఇచ్చి ఉంటారు. ఏ రోజు మేము అనుకున్నా కానీ, ఏ సమయంలో మేము అనుకున్నా కానీ మీకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా మీ లీజును రద్దు చేసే అధికారం మాకు ఉంటుంది అని ఆ లీజ్ అగ్రిమెంట్లో ఉండి ఇస్తారు. ఏదైనా అన్యాక్రాంతం చేసే పరిస్థితి వస్తే పాత రోజుల్లో ఒకళ్ళకొకళ్ళకి చెప్పుకునే పరిస్థితి అండి. ఈరోజు ఏముంది, వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో లేదా మీలాంటి ఛానల్ వాళ్ళు తప్పు జరిగితే తీసుకొని వచ్చి ప్రజల ముందు పెట్టేస్తున్నారు. ప్రజలు పాత రోజుల్లాగా లేరు. అందులో నెల్లూరులో వక్బోర్డ్ ఆస్తుల కోసం పోరాటం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సరేనా, పోరాటం చేసినట్లు నటిస్తూ డబ్బులు దండుకొని తినే బ్యాచ్లు కూడా ఉన్నారు. ఎవరైతే డబ్బులు దండుకొని తినే బ్యాచ్లు ఉన్నారో వాళ్ళకి ఎందుకు అల్జడి పుడుతుందో నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు అతను ఏం చెయ్యకముందే అది అయిపోద్ది ఇది అయిపోద్ది అని చెప్పి ఎందుకు జాతకాలు చెప్తున్నా నాకు అర్థం కావటం లేదు. అజీజ్ కాదు కదా, ఎవరు కూడా వక్బోర్డ్ స్థలాన్ని అన్యాక్రాంతం చెయ్యలేరు. రెండోది ఏంటంటే ఒక ముస్లిం లాగా పుట్టి అతను మక్కాకి పోయేసి వచ్చి ఉన్నాడు. హాజీ అబ్దుల్ అజీజ్ అతను
హజ్కు పోయిన వ్యక్తి అల్లా ఏంది, ప్రవక్త గారు ఏంది, ఇస్లాం ఏంది, ఖురాన్ ఏంది అనేది మాకన్నా ఎక్కువ అతనికి తెలుసు. కాబట్టి అతను ఎక్కడ కూడా వక్ఫ్ బోర్డ్ ఆస్తులను రక్షించే ప్రయత్నం చేస్తాడు తప్ప అతను అన్యాక్రాంతం చేసే ప్రయత్నం అయితే అజీజ్ చేయడు. అజీజ్ చేసే ఏ మంచి కార్యక్రమంలో అయినా కానీ నా వంతు సహాయ సహకారాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం వక్ఫ్ బోర్డ్ ఆస్తులను ముస్లిం కమ్యూనిటీకి భ్రష్ట పట్టించే కార్యక్రమం అజీజ్ కాదు ఎవరు చేసినా కానీ రోడ్డు మీద నిలబెట్టే వాళ్ళలో కూడా నేను మొదటి వ్యక్తి ఉంటానండి. సో మొత్తానికి తీసుకుంటే ఏదైతే ప్రస్తుతం జరుగుతుందో ప్రచారంలో వాస్తవం లేదు. 13 ఎకరాలు ఏదైతే చెప్తున్నారో వక్ఫ్ బోర్డ్ స్థలం అని, దీనికి కంచె ఏర్పాటు చేయబోతున్నారు. హాజీ అబ్దుల్ అజీజ్ చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ అభినందించాల్సిన పరిస్థితిలో ఆయన్ను వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు. పార్టీలు ఉండొచ్చు కానీ రాజకీయ పరంగా వ్యతిరేకించడం, ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు రాజకీయ పరంగా వ్యతిరేకించడం సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా హాజీ అబ్దుల్ అజీజ్ చేసేటువంటి ఈ మంచి పనిలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తాను అంటున్నారు సయ్యద్ సమీ హుసేని. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.